12 kills ప్లస్ బోయే కొట్టామావా. హాయ్ మావా, అందరికి వెల్కమ్ టు పీవీ గేమింగ్. ఈ ఛానల్లో పెడుతున్న ఫస్ట్ వీడియో మావా. నాకైతే ఫస్ట్ స్పిన్కి అయితే ఎమోట్ అయితే తగిలేసింది. చూసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా. అప్పుడు వీడియో అయితే తీయలే. ఇంక ఈ ఆనందంలో అయితే ఒక మ్యాచ్ స్టార్ట్ చేసాం మావా. ఇంకా హబ్లో దిగితే తెలుసు కదా మావా ఎన్ని కిల్స్ దొరుకుతాయో. ఇంక ఇక్కడైతే దిగిపోయి ఇక్కడైతే నాకు బిజోన్ అలాగే ఎక్స్టర్మేట్ దొరికాయి. ఇంక ఈ రెండు పట్టుకుని యుద్ధానికి తెలిపోయావా. ఇంక ఇక్కడ చూసుకొచ్చి ఇడు ఎలా కొట్టాడు కూడా నాకైతే అసలు అర్థం. డబుల్ వెక్టర్ పట్టుకుని దూసుకొచ్చాడు ఫ్లాష్ మ్యాన్ లాగా. ఇంక వీడి పేరు గుర్తుపెట్టుకో ఏకే బాస్ అంట. వీడిని అయితే వేసేద్దాం మళ్ళీ మనం. ఇంక ఇక్కడే ఆపోజిట్ ప్లేస్ లో అయితే దిగా మళ్ళీ ఇలా కొంచెం ఫ్రంట్ గా రాగానే మళ్ళీ అయితే కనపడ్డారు మా ఎనిమిస్. నాకు తెలిసి వీళ్ళలో ఆడు ఇందాక చంపినోడు అయితే ఉండుంటాడు అనుకుంటున్నా. ఉంటే ఖచ్చితంగా చంపుతా. ఇంకా పైనోడికి డ్యామేజ్ ఇచ్చామా, అలాగే కిందోడికి కూడా డ్యామేజ్ ఇచ్చా. వీడేమో ఇందాక చంపినోడు డబుల్ వెక్టర్ పట్టుకుని అయితే వస్తున్నాడు. నేను హెల్త్ హీలింగ్ డ్రోన్ అయితే ఉంటారు కదా, అది వేసి అయితే కొట్టేస్తా. చెప్పా కదా మామ చంపుతాని. ఇంకో చూసుకొచ్చి క్లియర్ గా ఏకే బాస్ అనమాట. ఇంక ఇలా ఫ్రంట్కి రాగానే ఇందాక డ్యామేజ్ ఇచ్చి చూలేసాం కదా, వీడైతే కనపడ్డాడు. వీడితో ఎట్లాగేసా. ఇంక చెప్పా కదా మామ హబ్ అంటేనే కిల్లని. ఇంకెక్కడికి రాగానే ఇంకొకడైతే కనపడ్డాడు. వీడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చా, కానీ వాడకుండా వెనక్కి అయితే పారిపోయాడు. మనం వదలం కదా మామ. మళ్ళీ హీలింగ్ డ్రోన్ అయితే వేసా. ఈ డ్రోన్ వేసుకుని ఎలా కొట్టినా కూడా నాకు అర్థం అవ్వలేదు. మొత్తం ఇంకా స్ప్రే చేస్తావాడిని అయితే అది ఆ స్మోక్ లోనే చచ్చిపోయినాడు కుదురుగా ఉండొచ్చు కదా మామ. మళ్ళీ ఇక్కడే దిగుతున్నాడు. రెండోసారి కూడా అయితే వేసేయండి. ఇంకెలా కొంచెం ఫ్రంట్కి రాగానే మళ్ళీ డ్రోన్ దగ్గర ఒక కాలేజ్ అయితే వచ్చాడు. ఈయన కోరాఫ్ మరీ కొట్టావు మామ. ఇంకొప్పుడైతే ఇంట్రెస్టింగ్ ఉంటది, మీరు కూడా షాక్ అవుతారు. వాడైతే ఆ టవర్ పై నుంచి అయితే కొడేస్తున్నాడు. వాడికి అక్కడ కవర్ కూడా లేదు. అక్కడికి వెళ్ళి ఇక్కడ అర్థం అవట్లేదు. ఇంకోటి అయితే వేస్తే ఇంకో బుల్లెట్ వేసి ఇంకా అలా ఆడైపోగానే ఇలా ఫ్రంట్కి రాగానే ఈ అక్క అయితే పరిగెడుతుంది. చూసుకోవచ్చు క్లియర్ గా. అసలు గ్లోవల్ కూడా వేయకుండా అయితే పరిగెడుతుంది ఈ అక్క. ఈ అక్కను కూడా అయితే వేస్తాం. ఇంక అక్కని చంపేసాక ఇలా బ్రిడ్జ్ మీదకి వచ్చి ఈడొచ్చి పొరొచ్చేసాడు. ఇక్కడ చూసుకుంటే మనం అప్పుడే 9 కిల్లులు కొట్టేసాం. ఇంకా 5 అయితే ఉన్నారు. మనం బోయ్ అయితే ఖచ్చితంగా కొడతాం. ఇంకా ఎస్వీడి వై ఉంది కదా అని గ్లోవల్ వెనకాల ఉన్నాను కొడుతున్నా. ఈడైతే పరిగెడతాడు బాబా. వీడైపోగానే ఇంకా ఇద్దరైతే ఉన్నారు. ఇంకా ఫ్రంట్ వన్ చూసుకుంటే సైడ్ నుంచి సడన్ గా వచ్చాడు మా వీడైతే. వీడికి ఎంపీ అయితే మ్యాగ్జిన్ మొత్తం అయితే దింపేసా. ఇంక ఇప్పుడైతే 1v1 సిచ్యువేషన్ 11 కిల్స్ అయితే కొట్టి. ఇంక వీడికి ఎంత డ్యామేజ్ ఇచ్చినా పారిపోదామని చూస్తున్నారు అబ్బాయి. ఫైట్ అయితే చేయట్లేదు వీడు. కానీ ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ మీద ఎడతాడు బావా. మనం వదలం కదా ఓరియన్ వేసుకుని అయితే వీడిని వేస్తా. చూసుకొచ్చిన తోపుని ఇచ్చినా సరే కొట్టట్లేదు, తోకుంటున్నాడు. ఇంక మన ఫస్ట్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ చేస్తానైతే అనుకుంటున్నా. ఉంటామా ఇంకా.